అయితే నాకు ఇప్పటికీ డౌట్ ఉంది, నా దగ్గర ఓ 5-10 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలా? మీరు హార్డ్ ఎండ్ మనీ అంటున్నారు, స్మార్ట్ ఎండ్ అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఇప్పుడు నేను అది మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, లేకపోతే ఒక పొలం కొనుక్కోవాలా, ఏం చేయాలి? చిట్టీలకు మీరు ఇవ్వద్దు అంటున్నారు, ఏం చేయాలని అడుగుతున్నారు, ఏం చెప్తారు? స్ట్రేట్ అవే పొలం కొనకండి, ఏం కొనకండి, 5 లక్షల రూపాయలు పెట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టేయండి. ఓకే, స్ట్రైట్. ఫస్ట్ ఇన్వెస్టర్ కాబట్టి మీకు అవగాహన లేకుంటే మీ నియరెస్ట్ బ్యాంక్, ఏ బ్యాంక్ అన్నా కానివ్వండి, అది ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, ప్రభుత్వ రంగ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి, ఆ బ్యాంక్ తాలూకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో 5 లక్షలు డంప్ చేసేయండి. ఓకే, ఇమ్మీడియట్గా పని చేయండి. సో లంసమ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, చేసేయండి. 3-4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి, 10 ఏళ్ళకి చేసేయండి. మీ టైం రిక్వైర్మెంట్ 5 ఏళ్ళు ఉందనుకోండి, చేసేయండి. భూమికి ఏమేమి రాదు 5 లక్షలకు, కానీ 5-10 లక్షల భూమి ఏమి రాదు. వచ్చి 1 గుంట 2 గుంట కొనుక్కోవడం ప్రయోజనం లేదు, వేస్ట్ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో. దాన్ని